వచ్చేటప్పటికి నో హిట్టింగ్ ఓన్లీ డిఫెన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ సుదీర్ఘ ఇన్నింగ్స్ని ఆరంభించిన మోడీ సర్కార్ 2026 బడ్జెట్లో ఇన్ఫ్రా తయారీ రంగాలపై ఫోకస్, 7 హైస్పీడ్ రైలు కారిడార్లు, 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్ హబ్బులు, ఫైనాన్షియల్ మార్కెట్లకు సంబంధించిన పలు నిర్ణయాలు, ఫ్యూచర్స్ ఆప్షన్లపై లావాదేవీల పన్ను భారీగా పెంపు, కొత్త ఆదాయ పన్ను జీఎస్టీ మార్పుల వంటి అనూహ్య నిర్ణయాల కోసం చూస్తున్న వీక్షకులంతా బడ్జెట్ కోసం ఈ వారంలో మొదలై T20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఉంటుందనుకున్నారు. తొలి బంతి నుంచి సిక్సర్ల వర్షాన్ని ఆశించారు. అభిషేక్ శర్మ స్థాయి పవర్ ప్లేకి రెడీ అయిపోయారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అసలు బడ్జెట్ గురించి అంత తీరిగ్గా ఆలోచించే ఓపిక ఎవరికి లేదు. ఆ విషయం పాపం సాక్షికి అర్థం కావట్లేదు. లేకపోతే అప్పుడు శ్యామలరావు, ఇప్పుడు సింగాల్. చంద్రబాబు రాజకీయ కుతంత్రాలకు ఐఏఎస్ అధికారులు బలి, తమ ఆరోపణలు నిజమని నిరూపించేందుకు తాజాగా టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు, తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు విష ప్రచారం, సీఎం వ్యాఖ్యలకు భిన్నంగా నా టీటీడీఓ శ్యామలరావు ప్రకటన, ఫలితంగా ఆ బాధ్యతల నుంచి ఆయన బదిలీ. తాజాగా లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు లేదని తేల్చిన సిబిఐ, చంద్రబాబు తీరుపై విమర్శలు వెలువెత్తుతుండడంతో సింఘాల్పై చర్యలు, ఆయన స్థానంలో సీఎం స్పెషల్ సిఎస్ రవిచంద్రకు అదనపు బాధ్యతలు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎలాంటి జంతు కొవ్వు లేదని, తిరుమల ప్రసాదానికి మహాప్రచారం జరగలేదని సిబిఐ తేల్చి చెప్పడంతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటూ అబాస్పాలవుతున్న సీఎం చంద్రబాబు తాము ఇప్పటివరకు చేసిన దుష్ప్రచారం నిజమని యావత్ భక్త కోటిని నమ్మించేందుకు ఆయన ఐఏఎస్ అధికారులను బలి తీసుకుంటున్నారు. మన టీటీడీఓ శ్యామలరావు అయితే తాజాగా ఆదివారం అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఇలా 5 నెలల వ్యవధిలోనే ఆయన ఇద్దరు టీటీడీఓలపై వేటు వేశారు. దీంతో తన రాజకీయ కుతంత్రాలకు చంద్రబాబు టీటీడీని వాడుకుంటూ ఐఏఎస్ అధికారులపై ఒత్తిడి తెస్తున్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే సింఘాల్ బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం ఆదివారం హడావిడిగా జారీ చేసింది. ఆయన వెంటనే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో ప్రస్తుతం సీఎం స్పెషల్ సిఎస్గా పనిచేస్తున్న ముద్దడ రవిచంద్రన్ టీటీడీఓ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ప్రభుత్వం నియమించింది అన్నటువంటి హైలైట్ చేశారు.